తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జూడాలు చేపట్టబోయే సమ్మెకి బ్రేక్ పడింది. 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో సమ్మె చేసేందుకు వైద్య విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న హెల్త్ సెక్రటరీతో సమావేశం అనంతరం సమ్మె నిర్ణయంలో వెనక్కి తగ్గారు. స్టైఫండ్స్ ప్రతిసారి ఎందుకు ఆలస్యమవుతుందని జూడాలతో హెల్త్ సెక్రటరీ చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల సమస్యను చర్చిస్తానని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. కాగా కొత్తగా ఆరోగ్య శాఖ టీం వచ్చిన నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ డాక్టర్ల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించింది. ఈ రోజు 10 గంటలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్స్ తో చర్చలు జరపనున్నారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన స్టైఫండ్ బకాయిలపై మంత్రి వైద్య విద్యార్థులతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా విద్యార్థులు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని మంత్రి ఫైర్ అయ్యారు. జూనియర్ డాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, జూనియర్ డాక్టర్స్ ప్రస్తుతానికైతే సమ్మెకి బ్రేక్ ఇచ్చారు. అలాగే దామోదర రాజనరసింహ కూడా కలవబోతున్నారు వారిని. ఇప్పటి వరకు హెల్త్ సెక్రటరీ ఇచ్చిన హామీలు ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్. ఎస్ రాధిక, జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగుతున్నాం అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు ఆరోగ్య శాఖ మంత్రి. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టైపెండ్ విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా చెప్పడంతో, అంటే 3 నెలల నుంచి స్టైపెండ్ రావట్లేదు, మాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో మేము ఖచ్చితంగా ఆ స్టైపెండ్ రిలీజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. చేయని నేపథ్యంలో మేము అత్యవసర సేవలు కూడా మేము బంద్ చేసి నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ వాళ్ళని చర్చలకు పిలవడం జరిగింది. అయితే ఆ చర్చల నేపథ్యంలో ఖచ్చితంగా గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినటువంటి 3 నెలల స్టైపెండ్ ఏదైతే ఉందో ఆ స్టైపెండ్ కి సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా కొంత హామీ ఇస్తున్నట్టు కూడా మన సమాచారం ఉంటుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జూనియర్ డాక్టర్లు కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. సో వాళ్ళు వైద్య సేవలు చేస్తున్న సమయంలో వాళ్ళకంటూ కొంత రక్షణ కూడా లేకుండా పోయింది. ఏదన్నా కొంతమంది డాక్టర్లకు సంబంధించి సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఈయన నాదుడు కూడా లేకుండా పోయాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రజాప్రభుత్వం కాబట్టి నేరుగా తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా మా దగ్గర రాండి అని చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు డాక్టర్లు కూడా జూనియర్ డాక్టర్లు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో సమ్మెకు ఎటువంటి తావు లేకుండా, అంటే సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీకు గతంలో 3 నెలల నుంచి పెండింగ్ ఉన్నటువంటి స్టైపెండ్ ఏదైతే ఉందో అవి బకాయిలు ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి హామీ ఉన్నట్టుగా కూడా దామోదర రాజనరసింహ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత చర్చలు కూడా సఫలం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో అత్యవసర సేవలు వాళ్ళు కొంత ఆప్ చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు మారుతాయి కాబట్టి, ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ జూనియర్ డాక్టర్లు వైద్య సేవ రంగాల్లో ఉన్నారు కాబట్టి సో పేదలకు ఉచిత వైద్యం ఇస్తున్న సమయంలో వాళ్ళకి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆ సేవలు అందించాల్సిన నేపథ్యంలో సో ఇప్పుడు సడన్గా సమ్మెకు దిగడం వల్ల కొన్ని ఇబ్బందుల పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అలాంటి జరగకుండా ఉండేందుకు గత 3 నెలల నుంచి ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా కొంత హామీ ఇస్తున్నట్టుగా కూడా దామోదర్ చెప్తున్నాడు. సో మనకి 10 గంటల సమయంలో ఇటు ఆరోగ్య శాఖ కార్యాలయంలో దామోదర్ నారాయణతో కొంతమంది జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భేటీలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఆ భేటీలో పాల్గొన్న తర్వాత వాళ్ళకి రావాల్సిన స్టైపెండ్ ఏదైతే ఉందో అవి బకాయిలు రిలీజ్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా సమ్మె నిర్మించుకునే అవకాశం స్పష్టంగా కనిపించింది. రాధిక, థ్యాంక్ యూ సైదులు.